మనం తెలుసో తెలియకో మన వాళ్లే కదా అని నమ్మి ఇన్ని రోజులు ఆ ముగ్గురునే గెలిపించుకున్నాం. గ్రామానికి స్వాతంత్ర్యం వచ్చి 47 సంవత్సరాలు కావస్తున్నా మన బ్రతుకులు ఇంకా వలస బ్రతుకులుగానే ఉండిపోయాము. గ్రామంలో మంచి త్రాగునీరు లేక ఇంత ఇబ్బంది పడుతున్నా వీళ్ళు మనల్ని ఏమార్చుతూనే ఉన్నారు, మోసం చేస్తూనే ఉన్నారు. అన్ని పంచాయతీలలోనూ పంచాయతీ బిల్డింగ్స్ పూర్తయ్యాయి, కానీ మన పంచాయతీ బిల్డింగ్ నిధులన్నీ ఎవరు తినేశారు? పేరుకే జిల్లాలోనే అతిపెద్ద పంచాయతీ కనీసం 2 RO ప్లాంట్ల ద్వారా నీళ్లు ఇవ్వలేకపోతున్నారు. ఇది మన దౌర్భాగ్యం. మేము రేయింబవళ్ళు సముద్రంలో కష్టపడి చేపలు పట్టాము, కానీ వారంతా ఏకమై మాకు సరైన ధర ఇవ్వకుండా చిల్లర మాత్రమే ఇస్తున్నారు. ఇక్కడితో ఆగకపోగా మత్స్యకారులకు వచ్చిన 120 తెప్పలు, వలలు, ఇంజిలాలు కానీ రాకుండా అడ్డుకున్నారు. అదే మనకు సొంత ఆస్తులుండే శ్రమ దోపిడి ఆగేది. ఇప్పటికే 23 కోట్లు వచ్చేసాయి. జట్టీకి పునాదులు వేయకుండా పెద్ద జట్టి అడుగుతూ ప్రభుత్వం ఉత్తరాలు రాస్తున్నారు. ఇది మనకు జట్టి రాకుండా ఆపే ప్రయత్నం మాత్రమే. ఇలాంటి వారిని మనం క్షమించే స్థానిక ఎన్నికలలో మన కుర్రాళ్ళను వార్డు సభ్యులుగా పెట్టుకుంటే వీళ్ళు చేసే మోసాలన్నీ బయటపడతాయి. అందుకే వచ్చే ఎన్నికలలో యువతనే గెలిపిద్దాం.